నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సైనసైటిస్ అంటే ఏంటి? సర్జరీ ఒక్కటే పరిష్కారమా? ఎడినాయిడ్స్ అంటే ఏంటి? దానికి పరిష్కారం లేదా? సయాటికా సమస్యతో బాధపడుతున్నారా? అలాగే ఆస్తమాకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు సైనసైటిస్ అంటే ఏంటండి? జనరల్గా మనకు సైనసైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. ఎక్కువగా ఈ సీజన్ వచ్చేసరికి రైనీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, ఎక్కువగా ఇలాంటి కేసులు కనిపిస్తాయి మనకు. సైనస్ కూడా మీకు దాంట్లో 2 types ఆఫ్ సైనస్, అక్యూట్ సైనసైటిస్ ఒకటి, క్రానిక్ సైనసైటిస్ ఒకటి. సో అక్యూట్ అంటే మీకు టెంపరీగా వచ్చి వెళ్ళిపోతుంటుంది ఆ ప్రాబ్లం. అంటే మీకు అది కొన్ని రోజులు ఉంటుంది, ఒక 2 to 3 weeks మ్యాక్స్ పేషెంట్ సఫర్ అవుతాడు. ఆ 2 to 3 weeks అది సబ్సైడ్ అయిపోతుంది. అలా సబ్సైడ్ కాకుండా అది కంటిన్యూ అయిపోయింది అనుకోండి, 2 to 3 weeks అయినా 2 months అయినా 3 months అయినా సేమ్ సిమ్టమ్సే పర్సిస్ట్ అవుతున్నాయి, రిలీఫ్ ఏం లేవట్లంటే అది క్రానిక్ సైనసైటిస్కి వెళ్ళిపోతుంది. సైనసైటిస్ అనేసరికి మనకి ఏంటంటే అవి ఎయిర్ మీకు లోపల మీకు అంటే దాన్ని మనం చిన్న చిన్న ఎయిర్ గదుల్లాగా ఉంటాయి మీకు అక్కడ ఏరియాస్లో. 4 types ఆఫ్ సైనసెస్ కనిపిస్తాయి మనకి అక్కడ. ఒకటి మ్యాగ్జిలరీ, ఒకటి ఫ్రాంటల్ సైనసైటిస్, ఎథ్మాయిడల్ సైనసైటిస్, స్పినాయిడ్ సైనసైటిస్. అంటే ఈ లొకేషన్స్ అంతా కూడా సైనస్ అవి ఉన్నాయండి మీకు. అంటే అవి దానివల్ల మీకు ఏంటంటే ఓవరాల్గా దాని మనకు ఉండే ఏరియాస్ అంతా కూడా మీకు బ్రీతింగ్ డిస్కంఫర్ట్స్ ఇలాంటివి ఏం లేకుండా చూసుకుంటూ ఉంటాయి ఇవి. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ జనరల్గా వచ్చింది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా వచ్చినప్పుడు మీకు ఆ ఏరియాస్లో పస్ ఫార్మేషన్ అవుతుంది, చీమ్లాగా పడుతుంది. ఆ చీమ్లాగా పట్టినప్పుడు ఆ పస్ ఫార్మేషన్ అప్పుడు సైనసైటిస్ ఫామ్ అవుతుంటుంది. అందువల్ల అది ఎక్యూట్ సైనసైటిస్ అయినప్పుడు ఎక్యూట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓ 2 to 3 weeks పేషెంట్ సఫర్ అవుతాడు, తర్వాత కంట్రోల్ అయిపోతుంది మీకు. కానీ క్రానిక్ సైనసైటిస్లో పేషెంట్ లాంగ్ రన్లో సఫర్ అవుతుంటాడు. అంటే ఎక్కువగా పేషెంట్ ఎప్పుడు సఫర్ అయ్యేది ఏంటంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది నాజల్ బ్లాకేడ్, ముక్కు బ్లాకేజ్ అవుతుంది డాక్టర్ గారు అంటారు. తలంతా బరువుగా ఉంటుంది, హెడేక్ అంటే కూడా బరువుగా ఉంటుంది. ఆ బరువుతో పేషెంట్స్ ఏం చేస్తారంటే ఆ నొప్పి తల ఇట్లా ఉంచామనుకోండి చాలా బరువుగా ఉంటుంది, మా చేతి కావట్లేదు అంటారు. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే అమ్మ నేను రాస్తుంటే నేను రాయలేకపోతున్నాను అంటాడు. అని తల వంచి రాసేటప్పుడు పేషెంట్కి కూడా ఆ బాబు కూడా నాకు ఏదో తలంతా కిందకి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అంటుంటారు మీకు. అది కామన్ సిమ్టమ్ అనిపిస్తుంటుంది. దాంతోపాటు హెడేక్, హెవీనెస్ కూడా ఉంటుంది, బ్లాకేజ్ ఉంటుంది, ఐ ఇరిటేషన్ ఉంటుంది, దురదలాగా అనిపించడం ఇవన్నీ ఉంటాయి. చెవిలో కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, కొందరు పేషెంట్స్ పెయిన్ కూడా వస్తుంటుంది మీకు. అది కూడా తెలుస్తుంది మీకు. పోస్ట్ నాజల్ డ్రిప్ అని మీకు అన్నా అనుకోండి గొంతులోకి వస్తుంటుంది ఫ్లేమ్, అది రెగ్యులర్గా పేషెంట్స్ చేస్తుంటారు. ఈ సైనసైటిస్ పేషెంట్లు మనం మాట్లాడుతుంటే కూడా ఆ ఫీలింగ్ తీసుకొస్తారు, అలా అనేసేసి అది ఉమ్మేసి వచ్చేస్తుంటారు మీకు. ఆ మ్యూకస్ కూడా కొంచెం స్టిక్కీగా ఉండొచ్చు, వైటిష్గా ఉండదు, ఎల్లోయిష్గా ఉండొచ్చు. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట సైనసైటిస్లో. ఇలాంటి సిమ్టమ్స్లో పేషెంట్స్ కనిపిస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు సైనసైటిస్లో కూడా చాలా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంటాయి. అంటే పేషెంట్కి ఏమవుతుందంటే ఓవరాల్గా తన డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిపోతుంది. తను మార్నింగ్ లేచినప్పటి నుంచి హెవీనెస్తూనే ఉంటాడు, లేస్తూనే ప్రశాంతత ఉండదు. ఆ బాడీ, ఆ మొహం, ఫేస్ అంతా బాగా హెవీగా ఉండడం, హెడేక్గా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, అలసటగా ఉండడం, అంటే ఆ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతాయి. అందుకే పేషెంట్ ఏం చేస్తాడు, చాలామంది తన వర్క్లో ఫోకస్ చేయలేడు. వర్క్లో ఏమవుతుంది మీకు ఆ సిమ్టమ్స్ అనే ఉన్నప్పుడు తనలో ఒక డల్నెస్ ఉంటుంది, ఒక ఫెటిక్ లాగా అనిపిస్తుంటుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది. అందువల్ల పేషెంట్ ఏం చేస్తారంటే నా చేత కావట్లేదు, పోయి పడుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. అంటే పేషెంట్కి ఎప్పుడు కూడా తెలియని బాధ, బరువు అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు వస్తున్నాయినప్పుడు మీకు ఆటోమేటిక్గా పేషెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే సైనసైటిస్ అని కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్లకి వెళ్ళరన్నమాట. సరే వెళ్ళినా కూడా ఏంటి బాగా క్రానిక్ అయిన తర్వాత మందిరికి వస్తారు. మెజారిటీ పేషెంట్స్ మందిరికి ఎప్పుడు వస్తారంటే మీకు ఫైనల్ స్టేజ్లో డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడే వస్తారనమాట. అందువల్ల మీకు సైనసైటిస్ మనం ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఓకే సార్, అది చాలా ఇంపార్టెంట్. మరి ఈ సైనసైటిస్ ప్రాబ్లంకి హోమియోలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి సార్? అంటే మీకు హోమియోపతిలో మీకు చాలా ఒక నిజంగా చెప్పండి ఒక అమేజింగ్ అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు అని చెప్తున్నానంటే నేను చూసిన కేసులు పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ పెట్టి చూస్తుంటే 90% ఆఫ్ కేసెస్ నాకు సర్జరీ చెప్పిన తర్వాత వచ్చిన కేసులే. జనగా నా దగ్గర వచ్చిన అన్నీ కూడా ఆల్మోస్ట్ సర్జరీ చెప్పిన తర్వాత వస్తారు. సర్జరీ చేయమన్నా సార్, అందువల్ల మీ దగ్గరికి వచ్చామనే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇంతవరకు సర్జరీ లేకుండానే ప్రశాంతంగా ఉన్నారు. అది 1 సంవత్సరం కాదు కదా, 10 years 15 years కూడా 20-25 నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా. కాబట్టి కేసెస్ ఏ పేషెంట్ మన రిలాప్స్ కాలేదు. అందువల్ల మీకు ఏంటంటే నేను ఇచ్చే అడ్వైజ్ కూడా ఏమవుతుందంటే మీకు సైనసైటిస్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు సెప్టోప్లాస్టీ కానీ సైనస్ డ్రైన్ కానీ చేద్దాం అనుకున్నప్పుడు డాక్టర్స్ ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఒక కేపబుల్ హోమియో డాక్టర్, ఒక రెప్యూటెడ్, ఒక రెనౌల్డ్ డాక్టర్ని కలిస్తే కనుక తప్పనిసరిగా సర్జరీ లేకుండా
తగ్గే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మెజారిటీ కేసుల్లో మనకు అంత అవసరం రాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సైనస్ అనేసరికి మీకు అలర్జిక్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది, అలర్జిక్ సైనసైటిస్ ఎక్కువ కనిపిస్తుంటుంది మీకు. అందువల్ల మనకి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ అలర్జీ ఈజ్ దేర్ ఆటోమేటిక్గా పేషెంట్ రిలీఫ్ అనేది ఉండదు, మీకు కంఫర్టబుల్గా ఉండదు మీకు. అందువల్ల మీకు అలర్జీ సిమ్టమ్స్ మనం రిమూవ్ చేయగలిగితే దెన్ దట్ లీడ్స్ టు క్యూర్ అనమాట. రెస్టరేషన్ అవుతుంది మీ హెల్త్ కూడా ఎప్పుడు కూడా మీకు. అంతేగాని అంత లోపల మీకు అలర్జీ ఉన్నంతకాలం ఎన్ని సర్జరీలు చేసినా ఏం చేసినా పెద్ద వేస్ట్. అడ్వాంటేజ్ ఏమి లేదు, టెంపరీగా రిలీఫ్ వస్తుంది, ఆ 1 month మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ రిలాప్స్ అయిపోతుంటుంది. అందువల్ల చాలామంది పేషెంట్స్ నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా సార్ చేయించుకున్నాం సెప్టోప్లాస్టీ, డ్రైన్ చేశారు, మళ్ళీ 2-3 months బాగున్నాను, మళ్ళీ వచ్చేసింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీకు అక్కడ ఏంటంటే అండర్లయింగ్ కాజ్ అలర్జీ ఉంది. అండర్లయింగ్ ఫ్యాక్టర్ని మనం ట్రీట్ చేయకుండా కాజిటివ్ ఫ్యాక్టర్ను సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది పేషెంట్స్ కూడా తెలియదు కాబట్టి, ఎందుకంటే పేషెంట్ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ పేషెంట్ సఫరింగ్ ఉన్నప్పుడు అల్టిమేట్లీ దే డిపెండ్ ఆన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండదు, ఇంత సఫర్ అవుతున్నాం కదా మనము తప్పనిసరిగా దీనికి రిలీఫ్ రావడం సర్జరీ చేయించుకోవాలని ఆలోచన ఉంటుంది మీకు. అందువల్ల హోమియోపతి విషయానికి వస్తే మాత్రం తప్పనిసరిగా ఆ డాక్టర్ పైన, మంచి డాక్టర్ పైన మీరు అప్రోచ్ అయితే కనుక అసలు పేషెంట్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉండదు. అదే ఒక మిరాకిల్ లాగా అద్భుతాలే జరుగుతాయి. పేషెంట్ కూడా ఆశ్చర్యపోతాడు, నేనేనా ఇంత సఫర్ అయ్యింది, ఇంత హ్యాపీగా ఉన్నానని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ పేషెంట్ బాధ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ హెడేక్తో హెవీనెస్తో చాలా సఫర్ అవుతాడు. రాత్రులు నిద్ర పట్టదు, బ్లాకేజ్ అయిపోతుంది, పిల్లవాడికి అసలు నిద్ర పట్టే ఛాన్స్ ఉండదు, రోజు మేల్కొనే ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్యానిక్ కండిషన్ అనమాట. ఎందుకంటే రాత్రి ఏంటంటే వాళ్ళకు భయం వేస్తుంటుంది, మీకు వెదర్ వచ్చి మారిందంటే భయం వేస్తుంది, వర్షం వచ్చిందంటే భయం వేస్తుంది, వింటర్కి వెళ్ళి చేంజ్ వస్తే భయం వేస్తుంది, డస్ట్కి పోతే భయం వేస్తుంది. ఇవన్నీ కూడా ట్రిగర్ ఫ్యాక్టర్స్ సైనసైటిస్కి. అందువల్ల మీకు ఇలాంటి సైనసైట్ని మనము హోమియోపతిలో మంచి పరిష్కారం చూపించవచ్చు. పేషెంట్కు అవేర్నెస్సే కాదు, తప్పనిసరి డాక్టర్ని అప్రోచ్ అయితే మంచిది, హోమియో డాక్టర్ని. ఎస్ సార్, ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. ఆనందం గారు, హలో. హలో చెప్పండి, డాక్టర్ మధు వారణాసి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు షుగర్ ఉందమ్మా. ఓకే, చెప్పండి, మాట్లాడండి. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అంటే మీకు పక్షవాతం వచ్చింది, ఏదన్నా మార్గం? జనరల్గా మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మెడిసిన్స్ తో కంట్రోల్ అవుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల పక్షవాతం వచ్చిందన్నారా? పక్షవాతం. అవును. సో పక్షవాతం దీని వల్ల వచ్చిందన్నారా, వేరే న్యూరలాజికల్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారా? దేని వల్ల వచ్చిందని చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు ఒకసారి ఒక పని చేయండి. పక్షవాతం వచ్చింది అన్నప్పుడు ఆ రిపోర్ట్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం దాని రికవరీ ఎలా చేయొచ్చు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో అది బీపీ అయినా షుగర్ అయినా కంట్రోల్ చేసి దాని కాన్సిక్వెన్సెస్తో డెవలప్ అయిందే కాంప్లికేషన్స్, లేదంటే న్యూరలాజికల్తోనే వచ్చిన చేంజెస్ అని చూస్తే కానీ చెప్పలేను. కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మీరు ఒకసారి వస్తే కానీ తప్పనిసరిగా పరిష్కారం చూపించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, అలాగే నాజల్ పాలిప్స్ అంటే ఏంటి సార్? అంటే దీనికి సర్జరీ ఒక్కటే ఆప్షనా లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నాజల్ పాలిప్స్ కూడా చాలా రెగ్యులర్గా వచ్చే కేసులే. చాలా మంది పేషెంట్ ముక్కులో కండ పెరిగిన డాక్టర్ గారిని వస్తుంటారు, పాలిప్స్ కావచ్చు, ఐటీహెచ్ పాలిప్స్ ఇవన్నీ కామన్గా దాంట్లో వస్తుంటాయి. పాలిప్స్లో కూడా మీకు ఏంటంటే పేషెంట్ మేజర్ సిమ్టమ్ నాజల్ బ్లాకేజ్. అంటే మీకు అక్కడ ఏంటి సైనస్ ఏరియాస్లో మీకు అది గ్రేప్స్ లాగా దాషగుత్తుల్లాగా అవి డెవలప్ అవుతుంటాయి. లోపల మన ముక్కు ఓపెన్ చేసి దాషగుత్తుల్లాగా ఉంటాయి, చిన్న చిన్న మాస్ లాగా టిష్యూస్ లాగా ఉంటాయి, మీకు హైపర్ట్రోఫిక్ టిష్యూస్ లాగా ఉంటాయి మీకు. సో ఈ నాజల్ పాలిప్స్ కూడా చాలామంది నాజల్ ఎండోస్కోపీ చేసిన తర్వాత పాలిప్స్ ఉన్నాయి, సర్జికల్గా రిమూవ్ చేయాలి అంటుంటారు మీకు. బట్ ఇక్కడ ఏంటి అది సర్జికల్ ఇంటర్వెన్షన్ కావాలా వద్దనేది మనము ఒక డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు పర్ఫెక్ట్గా. ఎందుకంటే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక, అంతేగాని వెళ్తూనే సర్జరీ చేసేద్దాం అనే డాక్టర్ దగ్గరికి అనేకంటూ కూడా దాన్ని అనాలిసిస్ చేయగలగాలి. చాలామంది మనకు వెళితేనే ఆటోమేటిక్గా వాళ్ళు సర్జరీకి పంపించేస్తారు, ఇది పాలిప్స్ కదా సర్జరీ చేసేద్దాం, ఎంతసేపు ఒక అరగంటలో అయిపోతుంది అని చెప్తుంటారు. బట్ మళ్ళీ పేషెంట్ మళ్ళీ సఫర్ అవుతుంటారు. మీకు ఆ ఏరియాస్ మ్యూకస్ మెంబ్రెన్స్ ఏరియాస్ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి కాబట్టి. సో కామన్గా మనకు నాజల్ పాలిప్స్ డెవలప్ కావడానికి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ కావచ్చు, ఇట్లా వెదర్ చేంజెస్ వల్ల రిలాప్స్ కావచ్చు, సైనస్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇవి డెవలప్ అవుతుంటాయి. కాబట్టి మెజారిటీ పేషెంట్స్ కూడా చాలామంది చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే నాజల్ బ్లాకేజ్ చెప్తుంటారు. బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంది డాక్టర్ గారు, చాలా కష్టంగా ఉంది, ముక్కు ఓపెన్ చేస్తే మీకు టిష్యూ కనిపిస్తుంటుంది, రెడ్డిష్గా కనిపిస్తుంటుంది. అంటే ఒక అడ్డు మొక్కులో ఉన్నంత కాలం పేషెంట్కి బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఉండదు కాబట్టి, ఫ్రీ ఫ్లో ఫెయిర్ ఉండదు కాబట్టి మనకు ముక్కులో ఏదైనా అడ్డు తగిలితేనే మన చేత కాదు, తీసేయాల్సి అనిపిస్తుంది. అలాంటిది
కంటిన్యూస్గా వాడు లోపల టిష్యూస్ లాగా ఉన్నాయి, గ్రోత్స్ ఉన్నాయి, ద్రాక్షలాగా వేలాడుతున్నాయి అంటే పేషెంట్ భరించలేరు, సర్జరీకి వెళ్ళిపోయి చేయించుకోవాలనుకుంటారు మీకు. అంటే మెజారిటీ కేసెస్ కూడా సర్జరీని అడ్వైస్ చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పాలిప్స్ కాజిటివ్ ఫ్యాక్టర్ని మనం చూడాలి ఫస్ట్. ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఆ ఏరియాస్లో వచ్చిన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఏంటి, ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ ఏంటి, ఎటియాలజీ ఏంటి అని తెలుసుకుంటే కనుక తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక పాలిప్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది మీకు. అంతేగాని సర్జరీకి వెళ్ళిపోవాలని ఇమీడియట్ ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండరీగా సెకండ్ ఒపీనియన్గా మనం సర్జరీ పెట్టుకోవాలి, కానీ ప్రైమరీ ఆప్షన్ ఇప్పుడు కాకపోవచ్చు. ఇలాంటి ఏంటి కేసులు చాలా కేసెస్ సర్జరీని చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెజారిటీ పేషెంట్స్ సర్జరీ చెప్పిన తర్వాత వస్తున్నారు కాబట్టి మన దగ్గర పాలిప్స్ అయినా సైనస్ అయినా. సో ప్రైమరీ ఆప్షనే సర్జరీ అనుకోవడం తప్పు. ఎందుకంటే మెడికేషన్ కూడా చూడాలి, మెడికేషన్తో రిలీఫ్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఆల్టర్నేటివ్గా హోమియోపతి లాంటివి వాడుకుంటే మంచిది. అప్పుడు పేషెంట్ సర్జరీకి పోయే అవసరం రాదు. తప్పనిసరిగా 2 రోజులు వాడేసి సిట్రిజిన్ టాబ్లెట్ వేసుకున్నాను, నాజల్ డ్రాప్స్ వేసుకున్నాను, తగ్గలేదు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం అని చెప్పి సర్జరీ చేయించుకోవడం కంటే కూడా ప్రైమరీగా డిపెండెంట్గా మీరు అక్కడ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిది. అక్కడ తీసుకుంటే ఈ పరిష్కారం సర్జరీకి పోకుండా నిలిపే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు సూర్యాపేట నుంచి శ్రీను గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి సార్, ఇంతకుముందు ఒక 7 years బ్యాక్ నాకు సైనస్ వచ్చింది సార్, ఆపరేషన్ అయింది సార్. ఓకే చెప్పండి. మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లం సార్, మళ్ళీ మెడ నొప్పి కానీ తలగా నొప్పి కానీ మొత్తం తిరుగుతుంది. ఓకే, జనరల్గా మీరు ఒకసారి ఆపరేషన్ చేసినా మళ్ళీ రిలాప్స్ అయింది అన్నారండి. ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను నేను, సైనస్ అనేది మీకు పాజిటివ్ ఫ్యాక్టర్ చూడాలి. అంటే మీకు అలర్జీతో వస్తుందా, వెదర్తో వస్తుందా, దేంతో వస్తుందో చూసుకోవాలి. అవన్నీ కూడా మనం న్యూట్రలైజ్ చేస్తే ఆటోమేటిక్గా సైనసైటిస్ మళ్ళీ రాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే మీకు సర్జరీ చేసినంత మాత్రం రిలీఫ్ రాలేదు అంటే అలర్జిక్ టెండెన్సీ కూడా మీ బాడీలో ఉందన్నమాట. అలర్జీని రిమూవ్ చేయాలి మనం. అలర్జీని రిమూవ్ చేస్తే తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది. ఒకసారి సిటీ స్కాన్ తీసుకొని పిఎన్ఎస్ ముక్కురి సిటీ స్కాన్ పిఎన్ఎస్ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వస్తే కనుక మీకు తప్పనిసరిగా సర్జరీకి వెళ్ళే అవసరం లేకుండా చేయగలుగుతాను. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదానికి మన సర్జరీకల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే నేను చూసిన మెజారిటీ కేసెస్ అన్ని కూడా సర్జరీ చెప్తేనే వచ్చారు కాబట్టి హ్యాపీగానే ఉన్నారు అందరూ కూడా, మీరు హ్యాపీగా ఉంటారు, అంతకంటే ఏం లేదు అక్కడ. సో ఒకసారి సిటీ స్కాన్ పిఎన్ఎస్ తీసుకోండి, ఆ రిపోర్ట్ తీసుకుని పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే సార్, నెక్స్ట్ కాలర్ వెనీలా గారు ఉన్నారు. హలో. హలో 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 చెప్పండి మేడం. హలో చెప్పండి. హలో వినిపిస్తుందండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, మా బాబు 10 years బాబు సార్. ఓకే చెప్పండి. బాబుకి అడినాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే హలో సార్, బాబుకి అడినాయిడ్స్ ఉన్నాయని చెప్పారు సార్. ఓకే అయితే 3rd stage అని చెప్పారు. ఓకే దానికి ఆపరేషన్ కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను సార్. ఓకే, సో నేను ఇచ్చే మీకు అడ్వైజ్ ఏంటంటే జనరల్గా ఎడినాయిడ్స్లో మనకు 4 stages కామన్గా కనిపిస్తుంటాయి, 1, 2, 3, 4 అని. 3rd, 4 అనేసరికి సర్జికల్ కేసెస్ అని చెప్పేదానికి అడ్వాంటేజ్. చాలా మంది డాక్టర్స్ చెప్తారు 3rd, 4 వచ్చినప్పుడు సర్జరీ చేసుకోండి అని చెప్తారు. జనరల్గా మనకి ఎడినాయిడ్స్ వచ్చినప్పుడు మీకు 3rd stage కూడా సర్జరీకి వెళ్ళాలా వద్దనేది డిసైడ్ చేయాలి అనుకుంటే బాబు సిమ్టమ్స్ కూడా చూడాలి మనం. అంటే బ్లాకేజ్ ఎక్కువగా ఉందా, స్నోరింగ్ ఎక్కువగా ఉందా, పేషెంట్ బాగా సఫర్ అవుతున్నాడా, చిన్నపిల్లడికి ఇబ్బంది పడుతున్నాడా, అవి చూడాలి మీకు. ఎందుకంటే నేను చూసిన కేసు అనేది కూడా 3rd, 4th వే కాబట్టి సర్జరీ చెప్పిన తర్వాతే వచ్చారు కాబట్టి మీరు ఒక్కసారి నన్ను అయితే ఒక మంచి హోమియో డాక్టర్, మీకు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ని చూడండి. లేదు హైదరాబాద్ అనుకుంటే మీరు ఇక్కడికే వచ్చేయండి, పర్వాలేదు. వస్తే కన్నా సర్జరీకి పోకుండా మనం నిలిపేయచ్చు. ఎందుకంటే ఎడినాయిడ్స్ కూడా మనం హ్యాండిల్ చేసామంటే మనం చూసే కేసు అని కూడా సర్జికల్వే కాబట్టి పెద్ద అవసరం రాకపోవచ్చు. మరీ ఇంకా పేషెంట్ సఫర్ అవుతున్నాడు, బాబు కదా చిన్న బాబు తట్టుకోలేకపోతున్నాడు చూస్తున్నామంటే అప్పుడు అడ్వైజ్ చేయగలుగుతానేమో సర్జరీ. కానీ నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి అడ్వైజ్ చేయలేదు. ఎందుకంటే మెజారిటీ చిన్నపిల్లలు వస్తారు కాబట్టి ఎడినాయిడ్స్కు ఎక్కువగా 10 years పిల్లలు లోపల వాళ్ళే ఎక్కువ అంటారు, 4 years, 5 years ఇలాంటి వాళ్ళే. ఎవరు సర్జరీకి వెళ్ళలేదు కాబట్టి అంత అవసరం లేకపోతే ముందు ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కలవండి. కుదరకపోతే నా దగ్గరికి తీసుకురండి, నేను తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి అనూష గారు. హలో. హలో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. డాక్టర్ గారు, నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే కొంచెం చల్లటి గాలి తగిలినా, కొంచెం చల్లగా వెదర్ ఉన్నట్టుండి చేంజ్ అయినా కూడా వెంటనే హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది. ఓకే.
మార్నింగ్ టైం లోనేమో నోస్ లోంచి వాటర్ లాగా వచ్చేస్తుంది. Okay. కొంచెం లేచి అటు ఇటు తిరిగి కొంచెం అది చేస్తుంటే కొంచెం తగ్గుతుంది, అప్పుడు రాదు. ఓకే. ఏమైనా ఏంటంటే ఇంత ముందు కొంచెం మంచిగానే రెసిస్టెన్స్ ఉండేది, ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఉంటా ఉంటే ఏమైతుందంటే చిన్న చల్లటి గాలి వచ్చినా కూడా వన్ సైడ్ హెడ్ లెఫ్ట్ సైడ్ హెడ్ బాగా వచ్చేస్తుంది. రైట్ అండి. సో ఇది పెద్దగా భయపడాల్సిన ఉంటాయి కాదండి. మీకు చల్లగాలి వస్తూనే హెడేక్ వస్తుంది అన్నప్పుడు మీకు అలర్జిక్ టెండెన్సీ ఉందన్నమాట. అలర్జిక్ టెండెన్సీ వల్ల హెడేక్ కావచ్చు, బ్లాకేజ్ కావచ్చు, వాటర్ డిశ్చార్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలర్జీ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, పెద్దగా వరి అవసరం లేదు. సో మీరు మంచి హోమియో డాక్టర్ కన్నా కలిస్తే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, పెద్దగా వరి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఉండే లొకేషన్ చూసుకోండి ఒకసారి, మంచి హోమియో డాక్టర్ని కలవండి. లేదు నాకు మంచి హోమియో డాక్టర్ దొరకట్లేదు అనుకుంటే మాత్రం తప్పనిసరి నా దగ్గర రండి, పరిష్కారం చూపిస్తాను. అది పెద్దగా భయపడే చిన్న సిమ్టమ్, ఏదో మేజర్గా మ్యాగ్నిఫై చేసి చూసుకునేంత బాధ లేదు, అదేదో ప్యానిక్గా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ కేసెస్ ఇవన్నీ కూడా, సరిపోతుంది. ఎస్ సార్. అండ్ అలాగే ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్కి అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వింటర్ సీజన్స్ చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? జనరల్గా మెజారిటీ పేషెంట్స్ సైనసైటిస్ మనకి వింటర్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు ఈ టైంలోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఆ టైంలో పేషెంట్ సఫర్ అవుతాడు కాబట్టి అప్పుడే డాక్టర్ గుర్తొస్తాడు. అలా మళ్ళీ ఏప్రిల్ మార్చ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది, పెద్దగా పట్టించుకోడు పేషెంట్ కూడా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చూసుకోవచ్చు కాబట్టి. బట్ వింటర్లో పేషెంట్ ఎప్పుడు కూడా సైనస్ పేషెంట్స్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే పేషెంట్ సఫర్ అవుతుంటాడు కాబట్టి. కామనెస్ట్ ప్రికాషన్స్ ఏమంటే హైడ్రేషన్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి తప్పనిసరిగా. ఎప్పుడు కూడా వింటర్లో ఇటు అలర్జీ ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు, రైనైటిస్ ఉన్నవాళ్ళు కొంచెం వాటర్ బాగా తీసుకోవాలి. అట్లీస్ట్ 7 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆ మాయిశ్చర్ కంటెంట్ వల్ల మీకు ఏంటి సైనస్ ఆ ఇన్ఫ్లమేటరీ ప్రొసీజర్ డిలే అవుతూ ఉంటుంది. మీకు ఆ ఇన్ఫ్లమేటరీ ప్రొసీజర్ డెవలప్ అవ్వడం డిలే అవుతుంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్రీక్వెంట్ వాటర్ తీసుకోవాలి. నాజల్ క్లియర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. నాజల్ క్లియర్ అంటే మీకు ముక్కును క్లీన్ చేసుకోవడం, అది ఇంపార్టెంట్. మీకు సెలైన్తో కానీ డిస్టిల్డ్ వాటర్తో కానీ ముక్కు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు ఏంటంటే ఆ క్లీన్ చేసుకోవడం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఇది కావడం వల్ల ఇరిటేషన్ తగ్గుతుంది, నాజల్ ఇరిటేషన్. లేకపోతే పేషెంట్ ఎప్పుడు ముక్కు దురద వస్తుంది రుద్దుకుంటూ ఉంటాడు, దురద కూడా ఒక హెల్లాగా అనిపిస్తుంది, మీకు తట్టుకునే దురద వచ్చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. వామ్ కవరింగ్ కూడా ఉండాలి. పేషెంట్ ఎప్పుడు చల్లగాలికి ఎక్స్పోజ్ కాకూడదు. ఇలాంటి ఇప్పుడు చల్లగా వెదర్ మార్నింగ్ టైం మనకి బాగా డౌన్ అయిపోతాయి టెంపరేచర్స్, వాటికి ఎక్స్పోజ్ కాకూడదు, కవర్ చేసుకోవాలి, మాస్క్ వేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి తప్పనిసరిగా. ఫుడ్లో కూడా మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయి, మీకు అవి తీసుకోవాలి పేషెంట్. టర్మరిక్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, బ్రోకోలీ కావచ్చు, ఫిష్ కావచ్చు, పొమోగ్రానేట్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, నట్స్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ డిలే చేసేస్తుంటాయి మీకు. ఎందుకంటే మీకు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎక్కడున్నా కూడా మీకు ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు తగ్గుతూ ఉంటుంది, దాని సివియారిటీ తగ్గిస్తూ ఉంటుంది, మనకి ఇబ్బంది ఏం లేకుండా. అది కూడా మేము చేయాల్సి వస్తుంది మనము. దాంతో మేజర్ ఇష్యూస్ మనకు వాకింగ్ కూడా చేయాలి. మార్నింగ్ టైం వాకింగ్ కుదరకపోయినా కూడా కొంచెం 8 o'clock 9 o'clock తర్వాత వాకింగ్కి వెళ్తే కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు మీకు ఈ నాజల్ చేంజెస్ కంజెషన్ తగ్గుతూ ఉంటుంది మీకు చాలా మటుకు. అది కూడా ప్లాన్ చేసుకోవాలి పేషెంట్స్ ఎప్పుడు కూడా. దాంతోపాటు వాటర్తో పాటు కూడా ఫుడ్ కేర్ తీసుకున్నారు, ఈ వెదర్లో ఉండే చేంజెస్ రాకుండా మనం మాస్క్ లాంటివి తీసుకొని వేసుకోవాలి. ప్లస్ హ్యూమిడిటీ కూడా మీకు చూసుకోవాలి, అంటే మన రూమ్ టెంపరేచర్ కూడా మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. మరి ఏసీ వేసుకుంటే ఇబ్బంది పడిపోతారు పేషెంట్, అలాంటివి వేసుకోకుండా ఓ 30 to 40 మధ్యలో ఉండే హ్యూమిడిటీగా చూసుకోవాలి. మనకి చూసుకుంటే కూడా పేషెంట్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తాడు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సైనస్ రిలీఫ్ ఉంటుంది, పేషెంట్ సఫర్ కాకుండా. ఇంకా అవన్నీ చేసినా నాకు ఇది నా దారి నాదే అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సిందే. ఎందుకంటే సైనసైటిస్ అంటే డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది మనకు. ఈ సప్లిమెంటరీగా సపోర్టివ్గా తీసుకొని కన్నా ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్కు డాక్టర్ని అప్రోచ్ అయితే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, రాజయ్య గారు. హలో 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 అమ్మా, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు యూరిన్ ఎప్పటికి వస్తా ఉంటుంది సార్. డే టైంలో కాకుండా నైట్ టైంలో ఒక 7-8 సార్లు వస్తుంది సార్ నైట్. అంటే మీ వయసు ఎంత? వయసు 65 అండి. ఓకే. జనరల్గా మనకు 65 years వచ్చినాయంటే అర్థం ఏంటి అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఏమైనా ప్రాబ్లం ఉందని చూడాలి ఒకసారి. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఉంటుంది, మీకు ఎక్కువసార్లు వెళ్తారు. డయాబెటీస్ ఉన్న కూడా వెళ్తూ ఉంటారు. బ్లాడర్లో ఏమైనా ఇరిటేషన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్తారు. కాబట్టి మీరు ఒక్కసారి స్కాన్ ఒకసారి తీసుకోండి. స్కాన్ ఆఫ్ అబ్డామిన్ అంటే ఒకసారి చూస్తే కదా దాంట్లో ప్రోస్టేట్ గ్లాండ్ ఏమైనా పెరిగిందా అనేది చూస్తారు మనకు. చూస్తే కానీ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఆ ప్రాబ్లం ఉంటే కన్నా మీరు హోమియోపతి డాక్టర్ కన్నా కలిస్తే కన్నా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సింపుల్ కేసెసే కాబట్టి మీరు జనరల్గా
ప్రోస్టేట్కి మన దగ్గర చాలా మంది రెగ్యులర్గా వచ్చే కేసులే, ఎన్లార్జ్ అయింది సార్, సర్జరీ చెప్పారు, సర్జరీ తప్పించుకోవడానికి వచ్చాను అన్నట్టు చెప్తుంటారు. కాబట్టి సర్జరీ తప్పించుకోవడానికి హోమియోపతికి రావడం కంటే కూడా ముందే కన్నా ప్లాన్ చేసుకుని కానీ మీరు వస్తే కన్నా తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. రాత్రిపూట పడుకునే ముందు మాత్రం మీరు వాటర్ ఎక్కువ తీసుకోవద్దండి. ఎప్పుడైనా మీ 6 o'clock లోపల వాటర్ తగ్గి తీసేసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగానే ఉంటుంది మీకు. అది చూసుకోండి ఒకసారి. మెయిన్ ప్రోస్టేట్ ఉంటే ప్రోస్టేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసేసుకోండి. లేదు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఈ ఫ్రీక్వెన్సీ వస్తుంటుంది కాబట్టి ఒకసారి యూరిన్ టెస్ట్ కానీ చేపిస్తే కూడా మీకు తెలుస్తుంది. ఇవన్నీ తీసుకొని మీరు డాక్టర్ని అప్రోచ్ ఎక్కండి, తప్పనిసరిగా పరిష్కారం చూపించవచ్చు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్, ఈ ఫంగస్ సైనసైటిస్ అంటే ఏంటి సార్? దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? జనరల్గా మనకి ఫంగల్ సైనసైటిస్ అనేది కూడా చాలా తలనొప్పి కేసు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ భయపడిపోతారు ఫంగల్ సైనసైటిస్ అంటే. అండ్ మీకు ఫంగస్ ఫామ్ అవుతుంది మ్యూకోజల్ మెంబ్రేన్స్ దగ్గర, సైనస్ ఏరియాస్లో మీకు ఫంగస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు సర్జికల్గా దాన్ని రిమూవ్ చేసేస్తుంటారు ఫంగస్. ఈవెన్ ఐస్ పెయిన్ రావడం, సైనస్ ఏరియాస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫంగల్ సైనసైటిస్ ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఆల్మోస్ట్ సేమే మిమిక్ చేస్తాయి. సేమ్ హెడేక్ వస్తుంటుంది, హెవీనెస్ ఉంటుంది, తలంతా బరువుగా ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, మ్యూకోజల్ డిశ్చార్జ్ బాగా కారుతూ ఉంటుంది ముక్కులో నుంచి, వాటర్ డిశ్చార్జ్ లాగా కారేస్తుంటుంది, బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది, హెడేక్ హెవీనెస్ వస్తుంటుంది, పేషెంట్ డిస్కంఫర్ట్ ఉంటుంది చాలా. ఆ డిస్కంఫర్ట్లో ఉన్నప్పుడు అది సైనసైటిస్ ఫంగల్ సైనసైటిస్ అని కూడా చూసుకోవాల్సి వస్తుంది మీకు. అది మనకు సిటీ స్కాన్ పిఎన్ఎస్లో తీసుకున్న ఎండోస్కోపీ నాజల్ ఎండోస్కోపీ చేసినా కూడా మీకు ఆ డయాగ్నోస్టిక్ తెలిసిపోతుంది మీకు ఫంగల్ సైనసైటిస్ ఎక్కడ డెవలప్ అయింది అనేది. బట్ ఇక్కడ ఏంటంటే ఫంగల్ సైనసైటిస్ అనేసి చాలా మంది పేషెంట్స్ భయపడతారు. అంటే అది ఎమర్జెన్సీ కేసు ఏమో, తీసుకోకపోతే బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందని చెప్పారు డాక్టర్ గారు, కొలాప్స్ అయిపోతారని చెప్పారని కూడా మన దగ్గరికి చాలా మంది వచ్చారు పేషెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఒక్కవాడు భయపడతారు కాబట్టి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి నీ కండిషన్ రిటైట్ అయిపోతుంది, కళ్ళకు పోయి కళ్ళు పోతాయి నువ్వు అన్నట్టుగా చెప్పేస్తుంటారు. కానీ ఆ భయంతో పేషెంట్స్ చాలా మంది మనకు వచ్చి ఇంటర్ప్రిటేషన్ అలానే ఉంటుంది ఇప్పుడు కూడా. బట్ నన్నైతే మీకు ఈ సిమ్టమ్స్ ఉండి మీరు ఎండోస్కోపీ ద్వారా ఫంగల్ సైనసైటిస్ అని డయాగ్నోస్ కానీ చేసింటే కన్నా తప్పనిసరిగా ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి. మంచి హోమియో డాక్టర్ని, ఒక రిలయబుల్ డాక్టర్ కానీ మీరు కానీ అప్రోచ్ అయితే కన్నా ఆ ఫంగస్ ఫార్మేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. మరి ఇంకా తప్పదనుకుంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ తప్ప సెకండ్ ఒపీనియన్ ఇది ప్రైమరీగా కంటే సెకండరీగా ఒక డాక్టర్ని మీరు హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కన్నా తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. దాని తర్వాత ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి తప్ప వెళ్ళిపోయి సర్జరీ చేయించేసుకుని మళ్ళీ వచ్చేసింది సార్ అని చెప్పుకోవడం వేస్ట్. లైక్ సార్, డిఎన్ఎస్ అంటే ఏంటి సార్? నాజల్ సెప్టల్ డీవియేషన్ అంటారు మనకు. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటాం. చాలా మంది పేషెంట్ ముక్కు పక్కకి వెళ్ళింది అంటుంటారు. ముక్కు చాలా మంది పేషెంట్స్ ఇక్కడ పోతానే మీకు ఆ సిటీ స్కాన్ తీస్తానే మీకు డాక్టర్ ఏంటి దానికి వెళ్తూనే వాళ్ళకి ఆ రిపోర్ట్ అదే వస్తుంది. సైనస్ ఉంది, డిఎన్ఎస్ ఉంది, సెప్టోప్లాస్టీ చేసేస్తాం, ముక్కు వంకర దాన్ని తీసేస్తాం, ముక్కు వంకర దూలం పక్కకి జరిగిందని. బట్ ఇక్కడ ఏంటంటే సెప్టల్ డీవియేషన్ ఉన్నంత మాత్రాన చేయించుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మీకు ప్రతి పేషెంట్కి అది అవసరం లేదు. దానివల్ల బ్లాకేజ్ అవుతుంది అనుకుంటే ప్రైమరీ టార్గెట్ మనం అలర్జీ పైన చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మనకు డిఎన్ఎస్తో వస్తుంటారు, వాళ్ళకి బ్లాకేజ్ ఉంటుంది తప్పనిసరిగా. కానీ మీకు ఈ అలర్జిక్ సిమ్టమ్స్ అది ఆ సైనస్ సిమ్టమ్స్ క్లియర్ చేసేస్తే ఆటోమేటిక్గా బ్లాకేజ్ క్లియర్ అయిపోతా ఉంది. అప్పుడు డిఎన్ఎస్ ఉన్నంత మాత్రం పెద్ద చేసేదేం లేదు అక్కడ. ముక్కు పక్కకు కొంచెం పక్కకు ఉన్నంత మాత్రం దానివల్ల పెద్ద నష్టమేదేం లేదు అక్కడ. కాస్మెటిక్ పర్పస్ చూసుకోవాలి. కాస్మెటిక్ పర్పస్ తీసిన ముక్కు వంకరేం నార్మల్గా ఏం రాదు కాబట్టి ఇంటర్నల్గా కట్ చేయడం ఏది అంతే. బట్ ఈ సెప్టల్ డీవియేషన్ ఉంది అన్నప్పుడు మాత్రం తప్ప సర్జరీకి వెళ్ళాలనే ఆలోచన అంతకంటే కూడా ముందు అలర్జిక్ టెండెన్సీ ఉందా లేదా, సైనసైటిస్ లాంటి సిమ్టమ్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు క్లియర్ చేసుకున్నా కూడా నాకు మళ్ళీ బ్లాకేజ్ ఉందంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, సెప్టోప్లాస్టీ చేసుకోవచ్చు. అంతేగాని జనరల్గా మన సైనస్ అంటే మీకు డ్రైన్ చేసేసి డిఎన్ఎస్ సెప్టోప్లాస్టీ చేసేసి అన్ని టకటకటగా అన్ని చేసేస్తారు, ముక్కు నుంచి కొంతవరకు టకటక తీసేస్తారు అన్నీ కూడా. అంత అవసరం రాకపోవచ్చు. కాబట్టి డిఎన్ఎస్ వచ్చింది, ఐటీహెచ్ ఉంది, డిఎన్ఎస్ ఉంది అనే ఇవన్నీ కూడా మీకు టెక్నికల్గా చెప్పడానికి బాగుంటాయి. కానీ ట్రీట్మెంట్ పార్ట్ వచ్చినప్పుడు ఒక ప్రైమరీగా ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ కావాలి. అదే దాని వర్డ్స్ చదివి మనం భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. చెప్పుకోవడానికి వర్డ్స్ బాగానే ఉంటాయి, ఐటీహెచ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలామంది నాజుల పాలిప్స్, ఐటీహెచ్, డిఎన్ఎస్, సెప్టో ఇవన్నీ చేసుకొచ్చి కామన్గా వచ్చే కేసులే కాబట్టి ప్రతి ఒక్కరి బుక్లో వాటిలో అవే ఉంటాయి, ప్రతి రిపోర్ట్లో అదే ఆల్మోస్ట్ అదే వస్తాయి అన్నీ కూడా. సో అలాంటప్పుడు మీరు ఒకసారి మంచి హోమియో డాక్టర్ను, ఒక రెనౌండ్ డాక్టర్ మీరు కలిస్తే కన్నా ఇలాంటివన్నీ కూడా పక్కకు జరిపేయచ్చు. మనం జరిపేసిన తర్వాత ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ డాక్టర్ కూడా జడ్జి చేసే డాక్టర్ ఉండాలి, హోమియో డాక్టర్ కూడా జెన్యూనిటీ ఉండాలి. అంతేగాని ఏదో పోయి హోమియోపతి వాడేసాను నేను డాక్టర్ చేత కాలేదు అనుకోకూడదు. ఒక మంచి హోమియో డాక్టర్కి వెళ్తే కన్నా జడ్జిమెంటల్గా ఉండాలి. డయాగ్నోస్టిక్ అప్రోచ్ పర్ఫెక్ట్గా ఉండాలి డాక్టర్. డయాగ్నోస్ అర్థమైనప్పుడే మీకు ఆ డాక్టర్ సరిగా చేయగలుగుతాడు. ప్రోగ్నోసిస్ తెలియదు, డయాగ్నోసిస్ తెలియదు, అదే హోమియోపతి కదా నేను ఇచ్చేస్తాను అనుకుంటే మాత్రం తప్పు అయిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మంచి హోమియో డాక్టర్ కలవమని నేను చాలాసార్లు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సైనస్కి హోమియోలో మంచి చికిత్స విధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.